జనవరి 16, 2026న యూఎస్ఏలో మినిసోటా అక్కడ సెయింట్ లూయిస్ పార్క్ దగ్గర ఒక రెస్టారెంట్‌లో ఐసీఈ ఏజెంట్స్ వాళ్ళు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ఇద్దరు దొరికారు. వాళ్ళని తీసుకొని వెళ్లారు అని చెప్పేసి ఒక న్యూస్ బాగా హల్చల్ చేస్తుంది. సో, దాని గురించి నా ఒపీనియన్ ఏంటనేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎలా ఉంటది రూల్స్ అనేది కొంచెం నాకు తెలిసింది మీతో షేర్ చేస్తా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. సో, మీ యొక్క ఒపీనియన్‌ని కూడా కామెంట్ చేయండి. నాకు తెలుసు ఎలాంటి కామెంట్స్ చేస్తారు అని జెప్పేసి. అదేంటి అంత దూరం ఎళ్ళేసి అక్కడ వర్క్ చేయడం అవసరమా? రెస్టారెంట్‌లలో వర్క్ చేయడం అవసరమా? గ్యాస్ స్టేషన్‌లలో వర్క్ చేయడం అవసరమా? అని అంటే తప్పదు ఇంక. ఇక్కడికొచ్చిన తర్వాత సిట్యుయేషన్స్ అలా డిమాండ్ చేస్తుంటాయి. సో, అది తప్పదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఇండియాలో ఒక 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి వచ్చేటటువంటి సాలరీ యూఎస్ఏలో ఇలా గ్యాస్ స్టేషన్‌లలో, రెస్టారెంట్‌లలో వర్క్ చేస్తేనే మంచి అమౌంట్ అయితే వస్తది. సో, మనీ పరంగా కూడా చాలా బెటర్‌మెంటే ఉంటది. సో, ఫినాన్షియల్‌గా కూడా చాలామంది ఓన్లీ గ్యాస్ స్టేషన్‌లలో, రెస్టారెంట్‌లలో వర్క్ చేసే ఫినాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్ అయిన వాళ్ళు చాలామందున్నారు. సో, అలా వర్క్ చేసుకొని ఇండియాకెళ్ళిపోయి మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అదంతా కూడా వేరే స్టోరీ. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తారు కాబట్టి ముందే చెప్తున్నాను. అట్లా చేయడం అవసరమా? అది చాలా వరకు ఇల్లీగల్ కదా! అంటే దాని మీద నేనెలా రెస్పాండ్ అవ్వలేను. అదంతా కూడా ఒక క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇంతకుముందే చాలా సార్లు వీడియోలలో చెప్పాను. అది చాలా వరకు ఇల్లీగల్. ఎక్కడైనా దొరికితే చాలా వరకు కాన్సిక్వెన్సెస్ ఎదురవ్వాల్సిందుంటది. అండ్ ఇప్పుడు ఎదుర్కోకున్నా కూడా అంటే ఇప్పుడు డిపోర్ట్ చేస్తారని కాదు. ఇప్పుడు ఐసీ వాళ్ళు వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ఏముంటది ఐసీ వాళ్ళకి అనంటే ఎవరైతే అన్‌డాక్యుమెంటెడ్ పీపుల్ ఉంటారో అంటే గోడ దూకి రావడం కానియండి, యూఎస్ఏలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వ్యాలిడిటీ అయిపోయినా కూడా ఇంకా యూఎస్ఏలోనే స్టే చేస్తున్నారనుకోండి. సో, వాళ్ళని పట్టుకోవడం మెయిన్ ఎజెండా వాళ్ళది. ఐసీ రైట్స్ అది ఫెడరల్ నుంచి. సో, ఫెడరల్‌కి సంబంధించింది. వాళ్ళు మన యొక్క స్టేటస్‌ని డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేసే రైట్స్ కూడా ఉంటాయి. ఫెడరల్ వాళ్ళు కాబట్టి. సో, బట్ వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే అది. అంటే ఎవరైతే అన్‌డాక్యుమెంటెడ్ పీపుల్ ఉంటారో ఎంత రైట్స్ జరిగినా కూడా అన్‌డాక్యుమెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదనే మెయిన్ ఫోకస్ ఉంటది. సో, ఎక్కువగా వీళ్ళు వర్క్ చేసేది రెస్టారెంట్స్, హోటల్స్, మోటల్స్ ఇలా అలాంటి వాటిలలో వీళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద మాత్రం తప్పకుండా కూడా ఈ రైడ్స్ జరుగుతాయి. ఇప్పుడు మినిసోటా అనే కాదు, లాస్ట్ వీక్ చికాగోలో కానియండి, ప్రతి చోట కూడా యూఎస్ఏలో ప్రతి చోట కూడా ఐసీ రైడ్స్ అనేవి చాలా ఎక్కువగా అయ్యాయి. అంటే ఎప్పటినుంచో స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే ఎంతమందికి ఐడియా ఉంది? లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ జాన్వరి ఎండ్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో చాలా వరకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈ ఐసీ రైట్స్ అనే పేరు కూడా ఎక్కువగా మనం వినడం కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ‌గా జరుగుతున్నా కూడా లాస్ట్ ఒక 1 మంత్ నుంచయితే ఇంకెక్కువగా వినిపిస్తూ ఉంది. సో, చాలామంది ప్రొటెస్ట్‌లు చేయడము, దీనికి ఎగెయినిస్ట్‌గా ఉండడము, ఇలా చాలా కూడా జరుగుతున్నాయి యూఎస్ఏలో. సో, ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 వరకు ఐసీఈ వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళు ప్రతి ఏరియాలో కూడా మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు తిరగడము అండ్ అన్ని చోట్లలో చూడడము, ఎవరైతే ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారో, లేకపోతే మెయిన్ ఎజెండా అయితే అన్‌డాక్యుమెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిపోర్ట్ చేయడము. సో, ఎక్కువనైతే ఇది జరుగుతుంది. సో, ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు కదా! మరి వాళ్ళు దొరికితే వాళ్ళని వెంటనే డిపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళని వెంటనే ఇండియాకి పంపించేస్తారు. ఫ్లైట్‌లో ఎక్కించేసి పంపిస్తారు అంటే అలాంటివి ఏమీ ఉండదు. యాక్చువల్‌గా చెప్పా కదా! అన్‌డాక్యుమెంటెడ్ వీళ్ళేంటంటే వీసా వయలేషన్ చేసినట్లు అవుతది. అంటే ఫస్ట్ వాళ్ళు మొత్తం కూడా చెక్ చేస్తారు, అడుగుతారు. మీ యొక్క వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించండి అని చెప్పేసి. ఈవెన్ హెచ్-1 వీసా కానియండి, హెచ్-4 ఈఏడీ ఆర్ హెచ్-4, ఎఫ్-1 వీళ్ళంతా కూడా వ్యాలిడ్‌గా అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉండి యూఎస్ఏలోనే ఉంటారు కాబట్టి, ఫస్ట్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేస్తారు. అవి చూసి అప్పుడు వాళ్ళకేమనిపిస్తే దెన్ ఓకే. అక్కడ వర్క్ చేసినప్పుడు వాళ్ళేం చెప్తారు? అసలు మీరెందుకు అక్కడ ఉన్నారు? మీరక్కడ వర్క్ చేయడానికి లీగల్‌గా మీరు ఎలిజిబులేనా అని అడుగుతారు. లేదు అని చెప్తే దెన్ కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి. బట్ చాలామందేంటంటే మాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్ జస్ట్ మేము ఊరికే వచ్చేసి అక్కడ వర్క్ చేస్తున్నాము. జస్ట్ ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఊరికే అక్కడొచ్చి ఉన్నాము అనేసి ఏదన్నా వేరే రీజన్ ఏదైనా చెప్తారు. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే ఇంకా అక్కడ ట్రీట్‌మెంట్ ఉంటది. సో, వీళ్ళకి వీసా రివోక్ చేయడం లాంటిదా? లేకపోతే దెన్ జస్ట్ డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళని రిటర్న్ పంపించేయడమా? అంటే ఇండియాకి పంపియడం కాదు. నార్మల్‌గా పంపించేసేయడం అవుంటది. బట్ ఆ కొద్దిసేపు మాత్రం చాలా వరకు టెన్షన్‌గా ఉంటది. ఎందుకంటే ఐసీ వాళ్ళు తీసుకెళ్లడం అంటే అదంత ఈజీగా ఉండదు కదా! సో, ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పాను నేను. ఐసీ వాళ్ళందరికీ కూడా అన్నీ తెలీదు యూఎస్ఏలో. చాలా వరకు ఏంటంటే వాళ్ళ పైన
నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారు. సో చేతికి హ్యాండ్ కప్స్ వేసి తీసుకెళ్లారు, అదే బేడీలు వేసుకొని తీసుకెళ్లారు అంటే అమెరికాలో తుమ్మారు అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా బేడీలు వేసుకొని తీసుకెళ్తారు. అది సర్వసాధారణం. బేడీలు వేసుకొని తీసుకెళ్లడం అనేది అమెరికాలో చాలా వరకు సర్వసాధారణం. మనం చిన్న చిన్న కంప్లైంట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు బేడీలు వేసుకొని తీసుకొని వెళ్తారు. సో దానిని బేస్ చేసుకొని చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అక్కడ. వాళ్ళు బేడీలు వేసుకొని తీసుకెళ్లారు కాబట్టి అదేదో నేరం, ఘోరం అలా ఏమీ ఉండదు. అది కామన్‌గా యూఎస్ఏలో జరిగేదే. సో ఆ తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ డాక్యుమెంట్స్ చెక్ చేయడము అండ్ అక్కడ దానిని బేస్ చేసుకొని ఉంటది. వాళ్ళకి ఇంకా లేదు మీరు ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారు అనేదంతా ఏమన్నా అనిపిస్తే మేబీ దానికి మీరు లాయర్ ముందు హాజరవ్వండి. మీరు ఇమిగ్రేషన్ లాయర్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఫైన్ పడడం కానీ. సో ఇంకా ఐసీ వాళ్ళు అక్కడే మన డాక్యుమెంట్స్ చెక్ చేయొచ్చు కదా! వాళ్ళని బేడీలేసుకొని తీసుకొని వెళ్ళాలా? ఇవన్నీ చేయాలంటే చెప్పా కదా! వాళ్ళకి అందరికీ అన్నీ తెలీదు. సో వాళ్ళ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళుంటారు. సో వాళ్ళక్కడ డాక్యుమెంట్స్ చెక్ చేయడము, మిగతా ప్రాసెస్ అంతా ఏదైతే ఉంటదో వాళ్ళక్కడ చూస్తారు. సో ఫస్ట్ వీళ్ళు మాత్రం నార్మల్‌గా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారో, ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళు కానియండి. సో అలాంటి వాళ్ళకి ఈ వర్క్ ఇస్తారన్నట్లు. మీకు ఎవరైతే కొంచెం సస్పీషియస్‌గా అనిపిస్తుంది, జస్ట్ చెక్ చేయండి. వీళ్ళు ఇల్లీగల్‌గా మీకేమైనా అనిపించిందా? వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ ఏమైనా లేవు అన్నప్పుడు వాళ్ళని తీసుకొని రండి, తర్వాత చెక్ చేద్దాం. సో ఇలాంటివి చెప్పి పంపిస్తూ ఉంటారన్నట్లు. సో అలా సర్వే చేస్తున్న టైంలో ఎవరైనా స్టూడెంట్సే కానియండి, వేరే వీసా హోల్డర్స్, వేరే కంట్రీ వాళ్ళు కూడా. ఇప్పుడు మనం ఇండియాది కాబట్టి ఇప్పుడు న్యూస్ చెప్తున్నాను. కానీ ఇలా చెప్పుకోవాలంటే రోజు చెప్పొచ్చు న్యూస్. ఎందుకంటే రోజు ప్రతి కంట్రీ వాళ్ళు అంటే వేరే కంట్రీస్ వాళ్ళు డైలీ చాలా జరుగుతున్నాయి. సో ఇంకా ఆ టైంలో వాళ్ళు చెక్ చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడము అలాంటివి చేసిన ఆ టైంలో పెద్దగా మనకి ఏమనిపించకపోయినా కూడా అంటే మేము డిపోర్ట్ అవ్వలేదు, ఏమి అవ్వలేదు అనిపియకున్నా కూడా ఫ్యూచర్‌లో వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే తప్పకుండా మన రికార్డ్‌లో ఉంటది అది. ఆల్మోస్ట్ ప్రెజెంట్ యూఎస్ఏ ఏంటంటే 75 ఇయర్స్ వరకు మన యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి సిస్టమ్ అప్డేట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మన యొక్క రికార్డ్స్ అన్నీ కూడా అందులో ఉండడము. అండ్ ఐసీ వాళ్ళు డైలీ ఎవరెవరినైతే పట్టుకుంటున్నారో, లేకపోతే ఎవరి మీదైతే అనుమానం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారో, వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా ఎఫ్‌బీఐ దగ్గర అండ్ డీహెచ్ఎస్ వాళ్ళకి, సో అందరికి కూడా ఈ డేటా మొత్తం కూడా షేర్ అవుతూ ఉంటది. సో ఈ టైంలో మనకి ఏమి అనిపియకపోయినా కూడా ఫ్యూచర్‌లో చాలా వరకు కాన్సిక్వెన్సెస్ ఎదురవుతూ ఉంటాయి. తెలియకుండానే వీసా రివోక్ అవ్వచ్చు, తెలియకుండానే స్టేటస్ పోవచ్చు. ఎప్పుడు స్టేటస్ రిమూవ్ అవుతదో మనకు తెలీదు. సో ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనల్ని ఇండియాకి పంపియకున్నా కూడా అలాంటి కాన్సిక్వెన్సెస్ కూడా ఎదురయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. ఎప్పుడో డీయూఐలో ఒక చిన్న కేసు ఉందని చెప్పేసి ఇప్పుడు వీసాలు రివోక్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన డేటా అనేది ఎప్పుడైనా కూడా అందులో ఉంటది కాబట్టి. సో చాలా వరకు కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో పార్ట్ టైమ్ జాబ్స్ అయితే కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటరు. ఎందుకంటే బయట సినారియోస్ అయితే అస్సలే బాలేవు. తర్వాత మీ ఇష్టం. ఇంకా నువ్వేంటి చెప్పేది అంటారేమో. ఫ్యూచర్‌లో బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ జరుగుతూ ఉంటాయి. చెప్పా కదా! మన యొక్క బయోమెట్రిక్స్ డేటా మొత్తం గూడా అక్కడ సిస్టమ్‌లో అప్డేట్ అయ్యి ఉంటది. సో, ఇలాంటివి మేబీ ఇమిగ్రేషన్ లాయర్ దగ్గర మీరు రావాలి. ఎన్‌టీఏ రావచ్చు. అదే నోటీస్ టు అపియర్ ఇలాంటివన్నీ కూడా మనం ఫ్యూచర్‌లో ఎదురవుతాయి. సో, ఇప్పుడు మనకి ఏం పెద్దగా అనిపించకున్నా కూడా. ఎందుకు అంటే డైలీ ఇలాంటి వాళ్ళు చాలా వరకు ఐసీ వాళ్ళు పట్టుకోవడం, ఆ తర్వాత వాళ్ళని వదిలేయడం ఇవి జరుగుతూ ఉంటాయి డిపోజ్ చేయకుండా. కాకపోతే ఆ టైం లోపల ఫేస్ చేయకుండా కూడా ఫ్యూచర్‌లో ఎలాంటి ఇది ఉంటదో మనకు తెలీదు కాబట్టి, సో చాలా వరకు జాగ్రత్తగా ఉంటే బెటరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మన యొక్క ఇండ్ల యొక్క డోర్లు కొట్టి కూడా ఐసీ వాళ్ళు వస్తున్నారనేది కూడా ఎక్కువగా వింటున్నాం. బట్ మనం యూఎస్ఏలో ఉంటున్నప్పుడు, యూఎస్ఏ సిటిజన్స్ కాకపోయినా కూడా నార్మల్ వీసా హోల్డర్స్‌కి మనకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. సో వాళ్ళు డోర్ కొట్టగానే మనం ఓపెన్ చేయాలి, అంతా వాళ్ళకి సబ్మిట్ చేయాలి అలాంటిది ఏమీ ఉండదు. అండ్ మీకు ఆ అథారిటీ కూడా ఉంటది. అంటే అసలు మీరు నిజంగానే ఐసీ వాళ్ళేనా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఐడీ కార్డ్ చూయించండి అని అడిగే రైట్స్ కూడా మీకుంటాయి. ఎందుకంటే ఈ మధ్యన చాలా వరకు వింటున్నాం అన్నట్లు సోషల్ మీడియాలోనే ఐసీ వాళ్ళని చెప్పేసి వచ్చారు, బెదిరిస్తున్నారు అని చెప్పేసి. సో వాళ్ళెప్పుడు కూడా బెదిరించరు. జస్ట్ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందంటే మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. ఆ టైం లోపల ఏదైనా ఉంటే ఫ్యూచర్‌లో లీగల్‌గా మనం ప్రొసీడ్ అవ్వాల్సింది ఉంటది. కానీ మేము రాము అనడము, వాళ్ళ మీద ఎగరడము, అండ్ మీరు తప్పించుకోవడానికి చూడడము, పారిపోవడాలు ఇలాంటివి చేస్తే ఇంకా అది ఇంకా దారుణంగా ఉంటది. సో ఏదైనా కూడా సైలెంట్‌గా వెళ్ళడం, ఆ తర్వాత డాక్యుమెంట్స్ అడిగితే చూపించడమా, లేకపోతే ఇంకేదైనా లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వాల్సింది ఉంటది అంతే. సో ఇంకా ఇంతే అండి నాకు తెలిసిన వరకు ఆల్మోస్ట్ షేర్ చేశాను. మీ యొక్క ఒపీనియన్స్ ఏంటి? అండ్ మీకు ఏదైనా తెలిస్తే కూడా షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.